రా వివేక్, మీ వదిన చాలా కన్ఫ్యూజన్లో ఉంది. నువ్వే దానిని తీర్చాలి అని మనీషా అంటే, ఏంటి ఏం కన్ఫ్యూజన్ అని వివేక్ అడుగుతూ ఉంటాడు. అదే లోపం నీలోనా జానులోనా అని కన్ఫ్యూజన్ అని మనీషా అంటే, ఇందులో కొత్త ఏముంది, కన్ఫ్యూజన్ ఏముంది, నాలోనే అని వివేక్ అంటాడు. చెప్పు వివేక్, లోపం ఎవరిలో అని లక్ష్మి కూడా నిలదీస్తూ ఉంటుంది. ఏంటి నాలోనే వదిన, ఇందులో డౌట్ ఏమీ లేదు అని వివేక్ అంటే, నువ్వు ఇందాక మెడికల్ షాప్కి వెళ్ళావు కదా వివేక్, అదే మెడికల్ షాప్కి నేను కూడా వెళ్ళాను. మొత్తం నాకు నిజం తెలిసిపోయింది. లోపం నీలో కాదు జానులోనే. ఇప్పుడు ఈ విషయం నేను దేవయాని ఆంటీకి చెప్పాననుకో, అప్పుడు నీకు విడాకులు ఇప్పించేసి వేరొక పెళ్లి చేసేస్తుంది. జానుకి ఈ విషయం తెలిసిందంటే సూసైడ్ కూడా చేసుకుంటుంది అని మనీషా చెప్తూ ఉంటే, వెంటనే మనీషా అంటూ వివేక్ అరుస్తూ మనీషా గుర్తుపట్టుకోవడానికి చెయ్యెత్తి ఒక్క క్షణం ఆగిపోతాడు. ఏ నిజం చెప్తే జాను తట్టుకోలేదని నువ్వు అబద్ధం చెప్పావో అదే నేను కూడా చెప్తున్నాను వివేక్ అని మనీషా అంటూ ఉంటుంది. అవును, జానుకి ఈ నిజం తెలిస్తే తట్టుకోలేదు, అందుకే లోపం నాలో ఉందని నేను అబద్ధం చెప్పాను వదినా అని వివేక్ చెప్తూ ఉంటాడు. జాను తట్టుకోలేదనే మీ అందరినీ మోసం చేసి ఈ నిజాన్ని దాచిపెట్టాను. అయినా ఇది ఒక 2-3 నెలల్లో క్యూర్ అయిపోతుంది. ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు కదా, ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అని వివేక్ అంటే, నీకు ప్రాబ్లం కాదు, నాకు ఇది ఇప్పుడు ఆయుధంగా మారిపోయింది వివేక్ అని మనీషా అంటూ ఉంటుంది. నేనైతే ఈ విషయం దేవయాని ఆంటీకి చెప్పేస్తాను అని మనీషా అంటే, వద్దు మనీషా ప్లీజ్ చెప్పొద్దు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. చెప్తే నీ చెల్లెలు చచ్చిపోతుందనా, లేకపోతే దేవయాని ఆంటీ జానుని ఇంట్లో నుంచి గెంటేస్తుందనా అని మనీషా అంటుంది. జానుకి తెలిస్తే తట్టుకోలేదు, చెప్పొద్దు మనీషా అని వివేక్ కూడా చెప్తూ ఉంటాడు. జాను ఏమైపోతే నాకేంటి, నేనైతే చెప్పేస్తాను అని మనీషా అంటే, అసలు నువ్వు ఆడదానివేనా, సాటి ఆడపిల్ల గురించి ఇలాగేనా మాట్లాడటం అని లక్ష్మి అంటే, నేను ఆడపిల్లనే, నీలా నీ చెల్లెలిలా నేను కూడా నా జీవితం గురించి ఇన్నెన్ని కలలు కన్నాను. మిత్రని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందామనుకున్నాను, కానీ మిత్ర ప్రాణాల కోసం నువ్వు పెళ్లి చేసుకుంటున్నా కూడా చూస్తూ ఊరుకుటిపోయాను. నేను ప్రేమించిన వాడు నా కళ్ళ ముందరే వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే నాకు ఎంత బాధగా ఉంటుంది. ఎప్పటికైనా నేను మిత్ర భార్యని కాకపోతానా అని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నేను ప్రయత్నించిన ప్రతిసారి నువ్వు అడ్డుకుంటూనే ఉన్నావు. మరి నువ్వు నీ చెల్లెలి జీవితం గురించి ఆలోచించినట్లు నా గురించి ఎందుకు ఆలోచించడం లేదు? నాది జీవితం కాదా అని మనీషా అంటుంది. చూడు, నీ జీవితం గురించి ఆలోచించినట్లే నువ్వు పక్కన వాళ్ళ జీవితం గురించి ఆలోచించాలి అని లక్ష్మి అంటుంది. నీ వల్ల ఎవరి లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు అని లక్ష్మి అంటే, మరి నీ వల్ల నా లైఫ్ డిస్టర్బ్ అయ్యింది కదా, వాట్ అబౌట్ మై లాసింగ్ లైఫ్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. సరే నీకేం కావాలో చెప్పు, దేవయాని అత్తయ్యకి ఈ విషయం నువ్వు చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు అని లక్ష్మి అడగడంతో, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసావన్నమాట. నాకేం కావాలో నీకు తెలుసు లక్ష్మి, మళ్ళీ ఎందుకు ఇలా అడుగుతున్నావు? సరే చెప్తున్నాను విను. నీ 5వ తనంలో అర్ధభాగం కావాలి. నీ సంసారంలో నేను పాలు పంచుకోవాలి. మిత్ర నా సొంతం అవ్వాలి అని మనీషా చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనీషా? మా అన్నయ్యని ఇచ్చేయమని నువ్వు మా వదిననే అడుగుతున్నావా అని వివేక్ నిలదీస్తూ ఉంటే, ఐ నో వివేక్, ఇప్పుడు మిత్ర లక్ష్మి సొంతం కదా, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళనే కదా అడిగి తీసుకోవాల్సింది. ఇప్పుడు మిత్ర లక్ష్మి దగ్గర ఉన్నాడు, అందుకే నేను లక్ష్మినే అడుగు తీసుకుంటున్నాను అని మనీషా అంటే, మా అన్నయ్య మనిషి ప్రాణం లేని వస్తువు కాదు అని వివేక్ చెప్తాడు. నో, ఆ ప్రాణమే నాకు కావాలి, నేను మిత్రని పెళ్లి చేసుకోవాలి అని మనీషా చెప్తూ ఉంటుంది. లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు నువ్వు డెసిజన్ తీసుకోమంటే తీసుకోవటం కష్టమే లక్ష్మి, కాబట్టి 24 అవర్స్ నీకు టైం ఇస్తున్నాను. నీ మాంగళ్యమా, నీ చెల్లెలి జీవితమా నువ్వే ఆలోచించుకో అని మనీషా చెప్పి వెళ్తుంది. మనీషా వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి వివేక్ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. సారీ వదిన, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఎలాగూ 2-3 నెలల్లో మొత్తం క్యూర్ అయిపోతుంది. ఈ విషయం ఎవరికి చెప్పనవసరం లేదు. అప్పుడు ఎలాగో జానుకి పిల్లలు పుడతారు కదా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మనీషా ద్వారా ఈ విషయం తెలిసి నీ జీవితానికే ఇలా మారిపోతుందని నేను ఊహించలేదు వదిన. అయినా ఇప్పుడేం పర్వాలేదు. నువ్వు మనీషా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకు వదినా. కావాలంటే నేను మామ్కి సారీ చెప్తాను, కాళ్ళు పట్టుకుంటాను. 2-3 నెలల్లో ఎలాగో పిల్లలు పుడతారు కాబట్టి తర్వాత మామ్ కూడా చాలా సంతోషిస్తుంది అని వివేక్ అంటాడు. నువ్వు చెప్పినంత ఈజీ కాదు వివేక్ ఇదంతా జరగటానికి. అసలే జానుని పెళ్లి చేసుకోవటం దేవయాని అత్తయ్యకి అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు జానుకి ఇలా 2-3 నెలల వరకు పిల్లలు పుట్టరని తెలిసిన మరుక్షణం జానుని ఏం చేస్తుందో నీకు అర్థం కావటం లేదు, ఒక్కసారి అర్థం చేసుకో అని లక్ష్మి అంటుంది. అప్పుడే దేవయాని జాను దగ్గరికి వెళ్ళి, ఏంటే లోపం నీలో పెట్టుకొని
నా వివేక్లో లోపం ఉందని చెప్తావా? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావే అని జాను చెంప పగలగొట్టి, అసలు నీకు వివేక్కి విడాకులు ఇప్పించేస్తాను. నిన్ను వివేక్కి మళ్ళీ పెళ్లి చేస్తాను. నువ్వు ఈ ఇంట్లో ఉండనవసరం లేదు. వెళ్ళవే వెళ్ళు అని జుట్టు పట్టి బయటికి తోసి పడేస్తుంది. ఈ నిజం నాకు తెలిసిన మరుక్షణం నేను అమ్మని కాలేనన్న నిజం నాకు తెలిసినప్పటి నుంచి నాకు అస్సలు ప్రాణాలతో ఉండాలని లేదు. కాబట్టి మీరు నన్ను చంపనవసరం లేదు. నేనే చచ్చిపోతాను అని జాను తన తల నేలకేసి బద్దలు కొట్టుకొని చాలాసార్లు కొట్టుకొని చచ్చిపోతుంది. దేవయాని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇదంతా కూడా వివేక్ ఊహించుకుంటూ నో అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. చూసావే వివేక్, ఊహే ఎంత భయంకరంగా ఉందో. పిల్లలు కావాలని చిన్నత్తయ్య తహతహలాడిపోతున్నారు. అలాంటిది జానుకి పిల్లలు పుట్టరంటే ఆవిడ అస్సలు ఊరుకోరు, అసలు జీర్ణించుకోలేరు. జానుకి నిజం తెలిసినా కూడా తను కూడా చాలా బాధపడుతుంది, ఏడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా ఈ నిజం తెలియాల్సిన అవసరం లేదు అని లక్ష్మి అంటే, లేదు వదిన, జాను నాకు కావాలి వదిన, జాను ప్రాణాలతో ఉండాలి అని వివేక్ అంటాడు. కాబట్టి నువ్వు ఎవరికి ఏ నిజం చెప్పకు వివేక్ అని లక్ష్మి అంటే, మరి మనీషా అడిగింది మీరు ఎలా చేస్తారు వదిన అని వివేక్ అంటాడు. అది నాకు వదిలేసే వివేక్, నేను చూసుకుంటాను కదా అని లక్ష్మి అంటుంది. అరే అదేంటి వదిన, జాను కోసం నువ్వు అన్నయ్యని ఎలా వదిలేసుకుంటావు? జాను నాకు ఎంతనో అన్నయ్య నీకు అంతే కదా వదిన, ఇది అన్యాయం వదిన అని వివేక్ అంటాడు. అవన్నీ నేను చూసుకుంటాను వివేక్, ఏం చేస్తానన్నది నీకు అనవసరం. వెళ్ళు వివేక్ వెళ్ళు, ముందు జాను దగ్గరికి వెళ్ళు అని లక్ష్మి చెప్తుంది. తర్వాతి రోజు ఉదయాన్నే లక్ష్మి మిత్ర కోసం కాఫీ తీసుకువెళ్తుంటే, ఎక్కడికి లక్ష్మి అని మనీషా అంటుంది. ఆయనకి కాఫీ ఇవ్వాలి అని లక్ష్మి చెప్పడంతో, నేను ఇస్తాను ఇలా ఇవ్వు అని అంటే, నువ్వేంటి ఇచ్చేది అని లక్ష్మి వాదిస్తూ ఉంటుంది. ఓ అయితే నువ్వు ఇవ్వవన్నమాట. అయితే నేను దేవయాని ఆంటీని పిలుస్తాను. దేవయాని ఆంటీ అని పిలవడంతో, ఇప్పుడు చిన్నత్తయ్యని ఎందుకు పిలుస్తున్నావు అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆంటీ మొన్న జాను వివేక్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు కదా అని మనీషా అంటే, అవును వెళ్ళారు వచ్చారు అని దేవయాని అంటుంది. లోపం ఎవరిలో తెలుసా అని మనీషా అంటే, వివేక్లోనే లోపం, కోర్స్ వాడుతున్నాడు కదా అని దేవయాని అంటుంది. కాదా ఆంటీ, జాను కూడా ప్రయత్నం చేయాలి కదా, వివేక్లో లోపం ఉంటే అని మనీషా ఆగుతూ ఉంటుంది. మనీషా ఆగుతావా అని లక్ష్మి అంటుంది. అదే లక్ష్మి, నీకు చెప్పిందే నేను దేవయాని ఆంటీకి కూడా చెప్తున్నాను. వివేక్లో లోపం ఉన్నా కూడా జాను కూడా కోర్స్ వాడితే సరిపోతుంది కదా, పూజలు పునస్కారాలు చేస్తే అప్పుడు ఆ దేవుడు కరుణిస్తాడు కదా, పిల్లలు పుడతారు కదా, అదే చెప్తున్నాను అని మనీషా మాట మారుస్తూ ఉంటుంది. లక్ష్మిని జాను చేత పూజలు పునస్కారాలు చేయించమని చెప్తున్నాను అని మనీషా అంటే, ఈవిడ గారు అదెప్పుడు చేయాలి? ఈవిడ గారు ఒక బాబును కన్నారు, తన పని పూర్తయిపోయిందనుకుంది. జాను ఏమో కోర్సు వాడుతుంది. ఇప్పుడు ఆ 3 నెలల కోర్సు ఇద్దరు వాడింటే అయిపోయినాయి. అప్పుడు జాను పచ్చి మామిడికాయ తినకపోతే నేను కన్నీరు పప్పు తినిపిస్తాను అని దేవయాని అంటుంది. ఏంటంటే జానుని చంపేస్తారా అని మనీషా అంటే, అంతే కదా, పువ్వులు కాయలు కాని మొక్కల్ని ఇంట్లో పెట్టుకుంటామా చెప్పు అని దేవయాని అంటుంది. అదేంటంటే లోపం వివేక్లో అయితే మీరు జానుకి శిక్ష వేస్తే ఎలా? ఒకవేళ వివేక్లో లోపం కాకుండా జానులో లోపం ఉంటే మీరు ఏం చేస్తారు అని మనీషా అడుగుతూ ఉంటుంది. మనీషా, ఈ కాఫీ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తావా అని లక్ష్మి కాఫీ కప్పుని మనీషా చేతిలో పెడుతుంది. దేవయాని షాకింగ్గా చూస్తూ ఉంటే, నువ్వుండగా మిత్రకి నేను కాఫీ ఇవ్వటం బాగోదేమో అని మనీషా అంటే, పర్వాలేదు మనీషా, నాకు కిచెన్లో కాస్త పని ఉంది అని లక్ష్మి కాఫీ కప్పుని మనీషా చేతిలో పెట్టి వెళ్తూ ఉంటుంది. ఆంటీ, లక్ష్మి ఆర్డర్ వేసింది కదా మిత్రకి కాఫీ ఇవ్వమని, నేను వెళ్తున్నాను అని మనీషా వెళ్తూ ఉంటుంది. ఇది కళా నిజమా అని దేవయాని గిల్లుకుని, ఇది నిజమేనే, లక్ష్మి మనీషాకి ఆర్డర్ వేసిందా, లేకుంటే మనీషా చెప్పినట్లు లక్ష్మి వింటుందా? మనీషా కూడా నాతో ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పినట్లు అనిపించింది. మనీషానే మళ్ళీ అడిగి తెలుసుకోవాలి, లక్ష్మి ఎందుకో మాట మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఫైల్ ఎక్కడ ఉంది, కనిపించట్లేదు అని మిత్ర ఫైల్ కోసం వెతుకుతూ లక్ష్మి లక్ష్మి అని మిత్ర లక్ష్మిని పిలుస్తూ ఉంటే, మిత్ర ఇదిగో కాఫీ అని మనీషా రావడంతో, నువ్వేంటి కాఫీ తీసుకొచ్చావని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. నేను తీసుకురాకూడదా అని మనీషా అంటే, ఏంటి మిత్ర ఆ ఫైల్ ఏంటో చెప్పు, నేను చూసి పెడతాను అని మనీషా చెప్పడంతో, ఈ గదిలో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో లక్ష్మికే చాలా బాగా తెలుసు, నీకు తెలియదులే అని మిత్ర అంటాడు. అవును లక్ష్మికే బాగా తెలుసు అని మనీషా చెప్తుంది. సారీ మనీషా, నేను నిన్న అలా మాట్లాడి ఉండకూడదు అని మిత్ర అంటే, పర్వాలేదు మిత్ర, నేను అప్పుడప్పుడు బేబీని వచ్చి చూసుకుంటూ ఉండొచ్చు కదా అని మనీషా అంటూ ఉంటుంది. షూర్ మనీషా, బేబీపై నాకు ఎంత హక్కు ఉంటుందో నీకు కూడా అంతే హక్కు ఉంటుంది. అయినా నీ స్థానంలో వేరొకరు ఉండి ఉంటే నా పరువు తీసి మీడియాలో నా పరువు తీసి ఉండేవారు.
నువ్వు అర్థం చేసుకున్నావు అని మిత్ర పొగుడుతూ ఉంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ మనీషా అని మిత్ర పొగుడుతూ ఉంటాడు. లేని ప్రెగ్నెన్సీతో నేను నీ పరువు ఎలా తీస్తాను మిత్ర, అందుకే ఇలా చేస్తున్నాను అని మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది. నాకు నీ ప్రేమ మాత్రమే కావాలి మిత్ర అని మనీషా చెప్తూ ఉంటుంది.